గాయ్స్, మన గేమ్ లో మొత్తం 6 రకాల బ్యాచెస్ అయితే ఉంటాయి. అలాంటి బ్యాచెస్ లో మనకు ఒక బ్యాచ్ కావాలంటే కొన్ని డీలకు చాలా కష్టపడాలి. ఇంకా కొన్ని బ్యాచ్లు అయితే డబ్బులు పెట్టినా సరే వచ్చేస్తాయి. ఇంకా కొన్ని బ్యాచెస్ అయితే ఈ స్పోర్ట్స్ ఆడటం వల్ల వస్తాయి. నేను మాట్లాడుతుంది ప్రో బ్యాచ్ గురించి. ఈ బ్యాచ్ అయితే కేవలం ఎవరైతే ఈ స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళకి వస్తుంది మామ. కాబట్టి 24 గంటల్లో నాకు ఈ బ్యాచ్ వస్తుందో రాదు. దీనికోసం మేము ఎంత కష్టపడడం కూడా మీకు తెలుస్తుంది. ఈ బ్యాచ్ బేసికల్ గా ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ లోని ఇంకా ఒఫిషియల్ టోర్నమెంట్స్ ఆడతారో వారికి వస్తుంది మామ. అవి ఆడాలంటే ఫస్ట్ ఓపెన్ క్వాలిఫైర్స్ ఆడాలి మామ. ఇంకా అందులో మనం క్వాలిఫై అవుతూ చివరిగా ఆఫీషియల్ టోర్నమెంట్ అయితే ఆడొచ్చు. వీడియోని మొదలు పెట్టే ముందు మీకైతే ఒకటి చెప్పాలి మామ. నేను చాలా రోజుల నుంచి ఒకటి గురించి అయితే వెతుకుతున్నాను మామ. వాడు నా ప్రతి వీడియో చూస్తాడు కానీ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోడు. అది పొరపాటు మీరైతే కాదుగా. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన 100కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇదైతే మన ఫస్ట్ మ్యాచ్ మామ. మేమైతే అబ్జర్వేటర్ లో దిగాం. ఇంక దిగిన ముందు వాడు కనిపించినండి వాడికి హెడ్ కొడేసా. కానీ మళ్ళీ కొడదాం అనుకుంటాను కానీ నాక్ అయిపోతా. ఇంకా మా టీమేట్స్ వెంట వచ్చి వాళ్ళనైతే కూడా వస్తారు మామ. ఇంకా వాళ్ళని కొట్టేసి నాకు వెంటనే రివైవ్ కూడా ఇచ్చేస్తారు. ఇంకా అబ్జర్వేటర్ లూట్ అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ భీమా శక్తికి వస్తే ఒకడైతే ముందు మాన్స్టర్ ట్రక్ డ్రైవ్ చేస్తున్నాడు మామ. దిగినండి వాడికి AC-8తో 2 హెడ్ షాట్లు కొట్టేసి వాడిని అయితే లేపేసా. ఇంకా రైట్ నుంచి కూడా ఎవడో కొడతాడని చెప్పి చూస్తే ఇంకా వాడికి కూడా ఓపెన్ లో వచ్చి హెడ్ అయితే లేపేసా. ఇక్కడ ఇద్దరు కొట్టిన పీక్ లో అయితే రష్ చేసాం. నా ముందు ఒకడు ఉంటే వాడికి అయితే డైరెక్ట్ బాడీ కొట్టేసి వాడిని కూడా లేపేసా. ఇంకా చివరిగా ఉన్నాడు పారిపోతా అనుకుంటే మేమైతే వెహికల్ కాల్ చేసి నేనైతే కిల్లు లేపేసా. ఇంకా పీక్ లో చాలా మంది ఉన్నారు. నా ముందే ఒకడు పారిపోతున్నాడు. వాడికి ఇంకేం ఫ్రెండ్స్ ఒక షాట్ కొట్టేసి లేపేసా. ఇలాగే పీకేజ్ లో కూడా ఒక ఫైట్ జరుగుతుంది. అప్పుడే ఒకడు కనపడతాడు. ఇంకా వాడికి ఏం ఫ్రెండ్ తో 2 షాట్లు కొట్టేసి వాడిని అయితే నాక్ చేసా. వెంటనే ఫినిష్ కూడా తీసుకున్నా. ఇక్కడ కూడా పీక్ పైన ఎవరో క్యాంప్ చేస్తున్నారు మామ. ఇంకా వాడికి కూడా హెడ్ షాట్ ఇచ్చేసి లేపేసా. ఇక్కడ భీమా శక్తులు అయితే 2 టీంలు ఫైట్ చేసుకున్నాయి. ఇంక నేను మధ్యలో దూరిపోయి ఒకడినైతే నాక్ చేసా. వీడిని నాక్ చేసిన తర్వాత ఈ టీమేట్ అయితే పారిపోదాం అనుకుంటున్నాడు. కానీ ఇంకా వాడిని కూడా వెతికేసి ఒక షాట్ కొట్టేసి లేపేసా. ఇంక ఇదైతే లాస్ట్ జోన్ ఫైట్ మామ. ఇక్కడ నేను ఇంకా మా టీమేట్ అయితే ఫైట్ చేస్తున్నాం. ఒకడికైతే 2 షాట్లు కొట్టేసి నాక్ డౌన్ చేసా. ఇంకోటి మా టీమేట్ అయితే కొట్టేశాడు. ఇంకా లాస్ట్ అప్పుడు ఉంటే వాడి మీదకి అయితే కొద్దిగా ప్రెజర్ క్రియేట్ చేసాం. ఇంకా వాడు టీమ్ అప్ చేయట్లేదు అని చెప్పి వాడి మీదకి అయితే డైరెక్ట్ రష్ చేసాం. ఇంక నేనైతే ఒక షాట్ కొట్టేసి ఆ అమ్మాయిని కూడా లేపేసా. మొత్తానికి అయితే ఈ మ్యాచ్ అయితే మనకు బూయా అయిపోయింది. ఎక్కడ చూసుకుంటే మనకైతే టోటల్ ఎలిమినేషన్స్ అయితే 43 ఉన్నాయి. ఇంకా మనం బూయా చేసినందుకు కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు కూడా వచ్చాయి. మన టార్గెట్ లో కిల్స్ అయితే రాలేదు కానీ బూయా అయితే ఖచ్చితంగా వచ్చింది మామ. ఇంక ఈ ఫస్ట్ మ్యాచ్ అయిన తర్వాత 2 మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. ఎంతో కొంత ఫామ్ లో అయితే ఉన్నాం. ఇంకా నేను మా టీమేట్స్ అయితే సెంటోస్ అలా దిగాం. నా ముందు నుంచి అయితే ఒక ఎనిమి అయితే పారిపోతుంటూ వస్తున్నాడు. ఇంకా వాడికి ఎక్సమ్ అయితే హెడ్ షాట్ అయితే లేపేసా. ఇంకా మళ్ళీ వెంటనే ఆడైతే ఫినిష్ చేసుకున్నా. వీడొక్కడే కాదు మామ, ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు. నా ముందే ఒకడు మెడికెట్ వేసుకుంటే వాడి మీద డైరెక్ట్ రష్ చేసి వాడిని అయితే లేపేసా. అప్పుడే ముందున్నోడు కూడా ఫైర్ ఇచ్చాడు. ఆడు పారిపోతాడు అని చెప్పి వీడిని అయితే వెంటనే ఫినిష్ చేసుకున్నా. ఇంకా వాడైతే పరిగెడుతూ ఇక్కడైతే దాక్కున్నాడు. ఇంకా గ్లోవల్ వేసుకుని వాడి మీదకి అయితే రష్ చేసా. ఇంకా వాడిని నాక్ చేసుకుని వెంటనే ఫినిష్ కూడా చేసుకున్నా. వీళ్ళ టీం అయితే ఇక్కడ అయిపోయింది. ఇది అయిన తర్వాత హిట్ లిస్ట్ పెట్టుకుని పీక్ వస్తే ఒకడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను కానీ మా ఫ్రెండ్ కూడా అయితే కిల్లు దొబ్బేశాడు. సర్లే ఇంకో కిల్ అయినా కొడదాం అనుకుంటే అది కూడా మా ఫ్రెండ్ కూడా దొబ్బేశాడు మామ. నా ముందు ఒకటి హీల్ చేసుకుంటే వాడికి అయితే ఒక షాట్ కొట్టా కానీ మా ఫ్రెండ్ గడ అయితే కిల్లు దొబ్బేశాడు మామ. ఇక్కడ మీ మనసులు తీసుకుందాం అని చెప్పి వెళ్తుంటే ఎవడో రెడ్ క్రిమినల్ వచ్చి నన్ను అయితే నాక్ చేసాడు మామ. ఇంకా నాతో పాటు నా ఒక టీమేట్ కూడా చచ్చిపోతాడు మామ. మా టీమేట్స్ అయితే ఏదో కొద్దిగా అలా ఆడుతున్నారు మామ. మా ఒక టీమేట్ అయితే రివైవ్ వద్దాం అని చెప్పి వెళ్తే ఇంకో టీమేట్ ఇక్కడ 1v2 ఆడుతున్నాడు మామ. ఒకడినైతే నాక్ చేశాడు కానీ వాడిని ఫినిష్ కూడా తీసుకున్నాడు. ఇంకా మా ఇంకో టీమేట్ రివైవ్ అవ్వడానికి ఎంత క్లోజ్ ఉన్నాడు మామ, కానీ చచ్చిపోతాడు. ఇంకా మా లాస్ట్ టీమేట్ అయితే సక్సెస్ఫుల్ గా చనిపోయిన తర్వాత మా స్కోర్ అయితే కేవలం 18 వస్తుంది మామ. ఈ మ్యాచ్ లో మేము కిల్స్ కూడా తీయలేకపోతాం మామ. దీన్ని చూసి చాలా అయితే డిసప్పాయింట్ అయ్యాం. కాబట్టి మేము అందరం కలిసి ఒకటైతే ఆలోచించాం మామ. నలుగురం కలిసి ఆడితే కిల్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి మామ. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఇద్దరు స్ప్లిట్ అయ్యి ఆడతాం మామ. దానివల్ల కిల్స్ కూడా వస్తాయి. ఇంకా బూయ కూడా లాస్ట్ లో ఈజీగా తీసేయచ్చు. ఇంకా మేమందరం ఇలా అనుకుంటూనే మ్యాచ్ 3 అయితే స్టార్ట్ చేసాం మామ. ఇంక మేమైతే ఫ్యాక్టరీలో దిగుతున్నాం. ఇంకా దిగిన తర్వాత ఒక క్లాష్ అయితే అవుతుంది. అందులో మా టీమేట్ అయితే ఒక నాక్ చేశారు. ఇంకా పాపకైతే డైరెక్ట్ మ్యాక్సిమంతో హెడ్ షాట్ ఇచ్చేసా. ఆ పాపను లేపేసినండి మా టీమేట్ అయితే రివైవ్ ఇచ్చాను. ఇంకా కిల్ ఫినిష్ చేసుకుని మార్చ్ ఎలక్ట్రిక్ వస్తే ఒకడైతే రివైవ్ ఇస్తున్నాడు. వాడు రివైవ్ అయ్యేంత వరకు ఉండి అయిన తర్వాత వాడి మీదకి అయితే రష్ చేసా. ఇంకా నేనే 2 షాట్లు కొట్టేసి వాడిని లేపేసా. ఇంకా వాడిని వెంటనే ఫినిష్ కూడా చేసుకున్నా. ఇంకా మళ్ళీ వెహికల్ వేసుకుని ఫ్యాక్టరీలోకి అయితే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ చక్కెర వేస్తా 5 చూపెట్టారు మామ. ఇంకా నాకు ఒక ఎనిమి కనిపించినండి వెంటనే దిగాను. ఇంకా ఫ్యాక్టరీ పైకి పారిపోతుంటే వాడికైతే బాడీ కొట్టేసి వాడిని అయితే లేపేసా. వీడి చివరి మినిట్లో అయితే కిల్ అవ్వాడు మామ. ఇంకా ఫ్యాక్టరీ కింద ఫైట్ అవుతుంటే ఇంకా నేను కూడా వెళ్ళిపోయి ఒకటి కనిపించండి వాడికైతే M590 ఒక షాట్ కొట్టాను మామ.
వాడు దానికే చచ్చిపోతాడు. ఇంకా వాడిని అయితే ఫినిష్ తీసుకున్నాం. అది అయిన తర్వాత అందరూ వెహికల్ లో కూర్చుని తర్వాత ముందు ఒక స్క్వాడ్ మీదకి అయితే రష్ చేస్తాం. వాళ్ళ దగ్గర అయితే క్యాసీ కూడా ఉంది మామ. ఇంకా దిగినండి ఎవడో ఏడబ్ల్యూతో ఒక షాట్ అయితే కొట్టాడు మామ. ఇంకా నాకు రివైవ్ ఇచ్చిన వెంటనే మెడికేట్ ఇంక ఎనర్జైజర్ వేసుకుని ఒకటి మీదకి అయితే రష్ చేస్తా. వాడైతే ఓపెన్ లో ఫైర్ ఇస్తున్నాడు. ఇంక ఎఫ్ఎన్ తో 2 షాట్లు కొట్టేసి వాడిని అయితే నాక్ చేసా. వాడిని ఫినిష్ చేసుకుందాం అనేసరికి ఎవడో మోర్స్ గడ్ వస్తాడు. వాడిని కొడదాం అనుకుంటాను కానీ మా టీమేట్ అయితే కూడా వస్తాడు. ఇంకెనిమి టీమ్ లో లాస్ట్ లో బతుకున్నాడు అయితే ఇక్కడ రివైవ్ ఇస్తున్నాడు. రివైవ్ అంతా అయిన తర్వాత వాడి మీదకి అయితే రష్ చేసాం. ఇంకా టచ్ చేసి ఒక షాట్ కొట్టేసి లేపేసా. ఇంకా వాడికి ఎఫ్ఎన్ తో 3 షాట్లు కొట్టేసి వాడిని అయితే ఫుల్ కిల్ కూడా తీసుకున్నా. ఇది అయిన తర్వాత డ్రాప్ లూట్ చేస్తుంటే ఒక స్క్వాడ్ అయితే మా మీదకి రష్ చేస్తుంది. అందులో మా టీమేట్ అయితే ఒక నాక్ అయిపోతాడు. వాడికి రివైవ్ ఇచ్చిన వెంటనే నేనైతే ఒకటి మీదకి అయితే డైరెక్ట్ రష్ చేస్తా. నేను రష్ చేసిన వాడు కూడా రష్ చేస్తాడు. కానీ నేను వాడికి 2 షాట్లు కొట్టేసి వాడిని లేపేసా. ఇంకా ఫినిషింగ్ మూవ్ తో కిల్ కూడా తీసుకున్నా. ఇదైతే లాస్ట్ జోన్ ఫైట్. పైన కూడా వస్తుంటే వాడికి అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చా కానీ మా టీమేట్ అయితే కిల్ తోపేస్తాడు. ఇంకొకటి దిగుతున్నోడికి అయితే వాడికి ఎన్ని హెడ్ షాట్లు కొట్టినా సరే వాడికి డ్యామేజ్ అయితే పడట్లేదు. దగ్గర 10 హెడ్ షాట్లు కొట్టుంటా. ఇంకా మొత్తానికి అయితే వాడైతే దిగిపోతాడు. కానీ చివర్లో అయితే ఒకడు ఉంటే వాడికైతే ఫుల్ బాడీ కొట్టేసి వాడిని అయితే లేపేసా. ఇంకా లాస్ట్ మెంబర్ తో టీమప్ చేద్దాం అనుకునే కానీ మా టీమేట్ కూడా అయితే లేపేశాడు. ఇంక మ్యాచ్ అయితే మనకు బూయా అయిపోతుంది. ఇంకా కిల్స్ ఎన్ని కొట్టామని చెక్ చేసుకుంటుంటే మొత్తం 30 కిల్సే కొట్టాం మా. ఈ మ్యాచ్ అయితే కొద్ది తక్కువ పర్ఫార్మెన్స్ వచ్చింది మామ. ఇదైతే మన 4వ మ్యాచ్. దిగిందైతే అబ్జర్వేటరీలో. ఇంకా దిగినంటే నాకు MP5 దొరుకుతుంది. ఇంక ఎనర్జైజర్ వేసుకుంటే మా టీమేట్ మీద అయితే ఫుట్ వస్తుంది. ఇంకా నా ముందు వాడు కనిపించిన వాడికి అయితే ప్యూర్ హెడ్ కొట్టేసా. ఇంకా వాడు కార్టూన్ నుంచి వచ్చాడని చెప్పి నేను కూడా కార్టూన్లోకి అయితే వచ్చా. ఇంక ఇంటి లోపల నుంచి ఫుట్ అయితే వస్తుందని చెప్పి లోపలైతే ఒకడు ఉన్నాడు. ఇంకా వాడికి M5 తో ఒక షాట్ కొట్టేసి లేపేసా. ఇంకా గ్లూవాల్ వేసుకుని వెంటనే ఫినిష్ కూడా చేసుకున్నా. అప్పుడు ఇక్కడ 2-3 వస్తారు. కానీ మా టీమేట్ అయితే అందరినీ కొడేస్తాడు. ఇంకా మేము కొద్ది గ్రేవ్ యార్డ్ పక్కకు వస్తే ఒక స్క్వాడ్ కనిపించింది. అందులో ఒకడైతే ఇక్కడ ఉన్నాడు. ఇంకా వాడికి ఒక షాట్ కొట్టేసి వాడిని లేపేసా. ఫినిష్ కూడా చేసుకున్నా. ఇక్కడ నేనైతే ఒక క్లచ్ కొడతాను మావ. మీరైతే కమెంట్ బాక్స్ లో రేటింగ్ ఇవ్వండి మావ. ఇక్కడ ముందు కనిపించిన ఒక షాట్ కొట్టేసి లేపేసా. ఇంకా అలాగే మొత్తం స్క్వాడ్ అయితే కిందనుంది. నైతే ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఇంకా కిందకి దిగు చూస్తే 3 అయితే వెళ్ళిపోతున్నారు. అందులో ఫస్ట్ అయితే ఒక నాక్ చేసా. ఇంకొని కూడా నాక్ చేద్దాం అనుకుంటాం కానీ మా కిల్ అయితే దొబ్బేశాడు. ఇంక ఇలా స్క్వాడ్లో అయితే 3 కొడేసా. ఇంక ఇది ఎలా చూస్తూ ఈ మ్యాచ్ అయితే బూయా అయిపోతుంది మావ. ఈ మ్యాచ్ అయితే మొత్తానికి బూయా అయితే కొడేసాం కానీ మా అందరి కిల్స్ కేవలం 35 కిల్సే మావ. స్కోర్ అయితే 47 స్కోర్ అయితే వచ్చింది. యావరేజ్ పాయింట్స్ వచ్చాయి మావ. ఇంకా అలా అనుకుంటేనే మ్యాచ్ నెంబర్ 5 అయితే స్టార్ట్ చేస్తాం. ఇంక మేమైతే మిల్లులో దిగుతాం. ఇంకా మిల్లులో ఎవరో లేరని చెప్పి డైరెక్ట్ పీక్ అయితే వెళ్ళా. కానీ అక్కడ ఆల్రెడీ 2 టీంలు అయితే ఫైట్ చేసుకుంటున్నాయి. నేను ముందుకెళ్ళి ఒకరిని కొడదాం అనుకుంటే తిరిగి వాడే నన్ను నాక్ చేస్తాడు. కానీ మా టీమేట్ అయితే గ్లోవల్ వేసుకుని వెంటనే నాకు రివైవ్ అయితే ఇచ్చేస్తాడు. ఇంకా హీల్ చేసుకుని తర్వాత రష్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ బోల్ట్ కూడా వేస్తారు మామ. ఇంకా మా టీమేట్ ని కూడా నాక్ చేశారు. ఇంకా దాంతో పాటు నన్ను కూడా నాక్ చేస్తారు మామ. మా ఇంకో టీమేట్ కూడా వస్తాడు కవర్ ఇద్దామని. కానీ వాడైతే కవర్ అయితే ఇవ్వలేకపోతాడు మామ. ఇంకా వాడు కూడా చచ్చిపోయిన తర్వాత టీంలో లాస్ట్ ఉన్నది ఈడే మామ. వీడు ఎలాగైనా సరే మిల్కి వెళ్ళి వెండింగ్ అయితే వెళ్తాడు మామ. ఇంకా నాకు రివైవ్ ఇచ్చిన వెంటనే నేనైతే పీక్లో దిగుతా. నేను దిగానో లేదో వెంటనే నన్ను అయితే నాక్ చేసేస్తారు. కానీ మంచిదైంది మా టీమేట్ అయితే ఇక్కడ ఉన్నాడు. వాడు గ్లోవల్ వేసి నాకైతే వెంటనే రివైవ్ ఇస్తాడు. కానీ అంతట్లోకి ఎనిమిలు అయితే వచ్చి రష్ చేస్తారు మామ. ఇంక నేనైతే ఇక్కడ నాక్ అయిపోతా. ఇంకా మా టీమేట్ అయితే పారిపోదాం అనుకుంటాడు. కానీ వాళ్ళు మా టీమేట్ని కూడా చంపేస్తాడు. ఇక్కడతో ఈ మ్యాచ్ అయితే అయిపోయింది. మమ్మల్ని కొట్టింది అయితే ప్రాపర్ ఈ స్పోర్ట్స్ టీమ్ మామ. ఇప్పుడు వరకు ఆడిన మ్యాచెస్ అన్నిటిల్లో ఇదే చెత్తగా వెళ్ళింది మామ. ఇంకా నేను మా టీం అలా మ్యాచెస్ ఆడుతున్నా. ఇది ఒక మ్యాచ్, అది కూడా లాస్ట్ జోన్ ఫైట్. నా దగ్గర మా టీమేట్స్ దగ్గర అయితే M60 అయితే ఉంది. ఇంకా ముందునున్నాడు గ్లోవల్ అయితే అలా బద్దలు కొడుతున్నాం. వాడి మీదకి అయితే రష్ చేద్దాం అనుకున్నా. ఇంకా వాడి మీదకి అలాగే రష్ చేస్తుంటే వాడైతే నాకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాడు మామ. ఇంక నేనైతే కొద్దిగా హీల్ అయ్యి వాడిని కొడదాం అనుకుంటే వాడు మాన్స్టర్ ట్రక్ తీసుకుని అయితే పారిపోతాడు. కానీ చివరికి వాడు మాన్స్టర్ ట్రక్ అయితే నేను బద్దలు కొడేస్తా. ఎనిమిది టీమేట్ అయితే మా ఫ్రెండ్స్ అయితే ఫైట్ చేస్తున్నారు. దానికోసం నేనైతే కొద్దిసేపు అయితే హోల్డ్ చేస్తా. ఇంకా వాడి టీమేట్స్ అందరూ అయిపోయిన తర్వాత ఇందాక మాన్స్టర్ ట్రక్ కాల్చిన దగ్గరికి అయితే రష్ చేస్తాం. కానీ వాడు ఇంకా అక్కడే ఉన్నాడో లేదో తెలియదు మామ. ఇంకా బ్లూ ఎనర్జైజర్ వేసుకుంటూ గ్లూ వాల్ కూడా వేస్తూ వాడి మీదకి అయితే రష్ చేస్తాం. కానీ మా ఐజీఎల్ అయితే రష్ చేసే ముందు వాడు ముందుకెళ్ళి టీమప్ అయితే చేయమన్నాడు. ఇంకా నేను కూడా అలాగే అనుకొని ముందైతే గ్లోవల్ వేసుకొని వాడి మీదకైతే టీమప్ చేస్తున్నా. కానీ వాడు తిరిగి నన్నే నాక్ చేస్తాడు. ఇంక ఇలాగైతే పైన అయ్యేలా లేదని చెప్పి మా టీమేట్ అయితే వాడిని లేపేస్తాడు. ఇలాగ ఈ మ్యాచ్ కూడా ఇక్కడైతే ఎండ్ అయిపోతుంది. మీరు చూసింది కొన్ని మ్యాచెస్ మామ, మేము ఆడింది మాత్రం కేవలం 8 మ్యాచెస్. ఇందులో టోటల్ 12 మ్యాచెస్ ఆడొచ్చు. కానీ మా టీమేట్స్ కి బాగా పనులు ఉండడం వల్ల వాళ్ళైతే ఆఫ్లైన్ వెళ్ళిపోతారు. ఇంకా నేను కూడా ఆఫ్లైన్ వెళ్ళిపోతా. మేమైతే ఈ మ్యాచెస్ ఆడడానికి చాలా కష్టపడ్డాం మామ. మెయిన్ గా మా ఐజీఎల్ అయితే ఇంకా బాగా ఆడాడు. ఇంక 8 మ్యాచెస్ ఆడిన తర్వాత అప్పటికప్పుడు పొజిషన్స్ మామ ఇది
#187 అంతే మావా. ఇంకా చెప్పడానికి చాలా ఉంది కానీ ఏం చెప్పాలో తెలియట్లేదు.